అది అడగదగ్గ విషయాలే. ఇప్పుడు ఇది ఒక పాలసీ డెసిషన్. అప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన ప్రకటించి ఆయన చెయ్యలేదు. ఈ జాతరకు కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు వస్తారు, ఆయన ముందు కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం మేము. ఈ లోపల చేసినప్పుడు వారి నిర్ణయం మేము ప్రకటిస్తాం, ఎందుకంటే ప్రకటించే అధికారం మాకు లేదు. ఇప్పుడు మేము అది ఒక పాలసీ డెసిషన్ 100% ఆయన కూడా ఆమోదిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం, ఆమోదించాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఆ ప్రెషర్ కూడా మేము తప్పకుండా తీసుకొస్తాం. మేము మీడియా మిత్రులకు ఎక్కడైనా ఒక ప్లేస్ కలెక్టర్ గారు ఒక ప్లేస్ కేటాయించండి, నెక్స్ట్ జాతర వరకు వాళ్ళకు కూడా ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా కట్టేస్తే వాళ్ళది యూజ్ చేసుకుంటారు. మీకోసం ఫెసిలిటీస్ కోసం తప్పకుండా మీకు కూడా ఏర్పాటు. ఇప్పుడు బ్రాహ్మణులకైతే ఎట్లా చేస్తామో అట్లాగే చేస్తాము. ఆ 1 వే అనేది కూడా ఇప్పుడు సీఎం గారి దగ్గర కూర్చున్నప్పుడే దృష్టి సారించి నెక్స్ట్ జాతర వరకు మ్యాక్సిమం ఏవైతే మనం పర్మనెంట్ చేయగలుగుతామో అవన్నీ కూడా పర్మనెంట్ సక్సెస్ చేయడానికే మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే గతంలాగా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగి తర్వాత ఎవరు జనం ఉండకుండా పోయేటువంటి ప్రదేశం కాదు ఇది. అప్పుడు పడావ పడిపోయేటి, మళ్ళీ జాతర వరకు ఖరాబ్ అయ్యేటివి, మళ్ళీ రీమెయింటెనెన్స్ ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు ఆ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు సక్సెస్ కట్టినా కూడా బాగుంటాయి అనేది మా ఆలోచన. మీరు అన్నట్టుగా వాటిని 100% కూడా అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము ఏదో మా లాభం కోసం మా నాయకులకు కాంట్రాక్ట్ ఇచ్చి పనిచేయాలన్నటువంటి ఆలోచనతో మేము చేయలేదు. వాళ్ళు టెండర్లు వేసేస్తారు, వాళ్ళకి వచ్చింది వాళ్ళకి. కానీ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే 100% రికార్డు చేసేటప్పుడు అది రికార్డు చేయకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. వాళ్ళు నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు అదే చెప్పాను, ఏదో చేసేసామో అని అంటే ఊరుకునేది లేదు. కలెక్టర్ గారు రికార్డింగ్ అప్పుడు ఎక్కడ కూడా పనుల నాణ్యత లేకపోతే బిల్లు పెండింగ్ పెట్టండి, ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. ఆ విధంగానే వాళ్ళని మేము మెయింటైన్ చేయగలుగుతాం. మేడం, పోయినసారి జరిగినటువంటి అధికారులు ఇప్పుడు కూడా కొంత వర్క్ స్లాబ్ తీసేస్తూ వస్తున్నారు, కొంత నాణ్యత లోపం కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది సార్. అదొక ఇప్పుడు మొరం అనేది నేను కూడా వచ్చుకుంటూ చూశాను. ఇప్పుడు రివ్యూ మీరు వెళ్ళినాక నడుస్తుంది. కంపల్సరీ రోడ్ సైడ్స్లో మొరం పోయాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే వెహికల్స్ స్కిడ్ అయి పడడమో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అది ఎక్కడైతే కొంచెం లైట్గా బుషెస్ ఉన్నాయి కొన్ని చోట్ల, ఆ బుషెస్ క్లియర్ చేస్తే సైడ్కి ఏమో రోడ్ లాగా ఉంది, కొన్ని చోట్లనేమో బుషెస్ లేవు కానీ రోడ్డు పక్కన మొరం లేదు. అవన్నీ కూడా ఒకసారి అధికారులు తిరిగి చూసుకొని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మొరం పోయాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ వెడల్పుగా చేయగలిగినంత వరకు కూడా రోడ్డును వెడల్పు చేయాల్సిన బాధ్యత ఉన్నది. అవన్నీ కూడా మీరు వెళ్ళినాక కంపల్సరీ ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. ఆహ్వాన పత్రాలు ఎప్పటికీ ఉంటాయంట, సీతక్క గారు చెప్తున్నారు. అదే పద్ధతిలో అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. కలెక్టర్ గారు ప్రతిసారి మీడియా వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఈసారి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే కొంతమంది బయట పోలీసు వస్తారు, మనకు నార్త్ సైడ్ వాళ్ళు కూడా వస్తారు. ఈసారి మరి ఎవరిని పెడుతున్నారో సెక్యూరిటీ నాకు తెలియదు, కానీ వాళ్ళు ఐడెంటిఫై చేయరు అన్నట్టు చేయకుండా వీళ్ళని కూడా నెట్టేస్తూ ఉంటారు.